చిత్ర పరిశ్రమలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఏదో 2 రోజులు బెట్టు చేసినా 3వ రోజు ఎవరో ఒకరు దిగొస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఫెడరేషన్ నిర్మాతల మధ్య దూరం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గేలా కనిపించట్లేదు. చర్చలు జరుగుతున్నా ఫలితం రావట్లేదు. అసలు ఇంతకీ సమస్యకి మూలమేంటో ఇప్పుడు చూద్దాం. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ సాధారణ ప్రేక్షకులకు కూడా ఇలాంటి యూనియన్ ఒకటి ఉందనే సంగతి ఈ మధ్య బాగా తెలిసింది. అలాగే ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయనేది అందరికీ తెలుసు. వీటిలో కొందరు రెమ్యునరేషన్ లెక్కలో పనిచేస్తే కొందరు రోజువారీ వేతనంపై పనిచేస్తారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లాంటి మెయిన్ క్రాఫ్ట్స్ రెమ్యునరేషన్ లెక్కలో పనిచేస్తారు. బడ్జెట్ లో మేజర్ షేర్ వీళ్లకే వెళ్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 24 క్రాఫ్ట్స్ లో అందరూ రెమ్యునరేషన్ లెక్కలో పనిచేయరు. అందులో 13 క్రాఫ్ట్స్ డైలీ వేజెస్ మీద పనిచేస్తుంటారు. ఏ రోజు వేతనం ఆ రోజు వస్తేనే వాళ్ల పూట గడుస్తుంది. ఇప్పుడు సమ్మె కారణంగా ప్రధానంగా నష్టపోతోంది కూడా వాళ్లే. జీతం పెంచమని డిమాండ్ చేస్తోంది కూడా ఈ కార్మిక సంఘాలే. మేమేది ఏ షూటింగ్ ఆపలేదండి. మాకు 30% వేతనాలు, 24,000 కార్మికులు ఉన్నారు. వాళ్ళు 30% వేతనాలు ఇచ్చిన వారికి మేము పంపిస్తామని మా దగ్గర అఫీషియల్ లెటర్ తీసుకున్నామండి. అవన్నీ షూటింగ్లు జరుగుతున్నాయండి. మేము ఏ షూటింగ్ని ఆపమని చెప్పలేదండి, ఆపడానికి మేము ప్రయత్నం కూడా చేయలేదండి. మాకు ఇచ్చిన వరకు మేము పనిచేస్తామని మనం రిక్వెస్ట్ చేసాం తప్ప ఎవరిని కూడా ఏ షూటింగ్ని రద్దు చేయమని కానీ ఎక్కడికైనా వెళ్ళి, ముఖ్యంగా టీజీ విశ్వప్రసాద్ గారిది ఏ షూటింగ్ జరిగినా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం తప్పండి ఎప్పుడు కూడా మేము ఆపడం, ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఎప్పుడు చేయలేదండి. పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు మాకైతే తెలియదు. ఈ 13 క్రాఫ్ట్స్ కు ఇచ్చే డబ్బులన్నీ నేరుగా కార్మికుల చేతుల్లోకి వెళ్ళవు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఆ డబ్బులు యూనియన్లకు ఇస్తారు సినిమా యూనిట్ వాళ్ళు. అందులోంచి యూనియన్ నాయకులు 5 నుంచి 10% కింద కట్ చేసి కార్మికులకు పంచుతారు. అలా వచ్చిన డబ్బులతో మూల నిధి ఏర్పాటు చేస్తారు. ఈ సెటప్ అంతా ఫెడరేషన్లోని యూనియన్ నాయకులే నడిపిస్తుంటారు. డబ్బులున్న చోటే కదా స్కాములుండేది. నోట్ల కట్టలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడే దందాలు కూడా భారీగానే జరుగుతుంటాయి. ఫిల్మ్ ఫెడరేషన్లోని ఇలాంటి దందాలు భారీగానే జరుగుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. అయితే కొందరు నిర్మాతలు కూడా దీనికి వంత పాడుతున్నారు. మరి ఇక్కడ అంతగా దందాలు జరిగే యూనియన్ ఏది? స్కామ్స్ జరగటానికి ఆస్కారం ఎక్కువగా ఎక్కడుంది? కార్మికుల కోసం మూల నిధిని ఏర్పాటు చేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ 1-2 యూనియన్లు మాత్రం ఆ మూల నిధిలోంచి డబ్బులు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారనేది కార్మికుల ఆరోపణ. మూల నిధి పేరుతో తమ కష్టార్జితంతో కొందరు బిల్డింగ్లు కట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అలా జరగకూడదంటే తమ వేతనాలు తమకు డైలీ రావాలనేది వాళ్ళ డిమాండ్. ఇంకో నిర్మాత మాట్లాడుతానంట సినిమా అయ్యేదాకా ఇస్తానని. సినిమా అయ్యేదాకా నువ్వు ఫైనాన్సులకు తెచ్చుకోనో లేకపోతే అవి తెచ్చుకొని ఇది తెచ్చుకొని నువ్వు దుకాణం బంద్ చేస్తావు. ఎవరిని అడగాల మేము డబ్బులు? ఎవరిని అడగాలి? నీకు తెలీదా? ఏ రోజు జీతం ఆ రోజు ఇవ్వాలి. కార్మిక చట్టం ఏముంది? కార్మిక చట్టం ప్రకారం నువ్వు జీతం ఇవ్వాలి. అంతేగాని నేను సినిమా అయిపోయిన తర్వాత ఇస్తా, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తా, ఆ రూల్స్ లేవు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మెలో వాళ్ల ప్రధానమైన డిమాండ్స్ లో ముఖ్యమైనది ఏ రోజు వేతనం ఆ రోజే కావాలనేది. కానీ అదే జరిగితే యూనియన్లకు కమిషన్లు తీసుకునే ఆప్షన్ లేకుండా పోతుంది. మరి దానికి ఇంతకాలం ఆ డబ్బుపైనే ఆధారపడ్డ కొందరు కార్మిక నాయకులు ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెంబర్షిప్ కార్డుల విషయంలోనూ పెద్ద దందానే నడుస్తోందనేది మరో ఆరోపణ. మా అసోసియేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే తండ్రి నిర్మాతను అనుసరించి మేము ఉంటాం. నిర్మాతకి ఏ ఇబ్బంది వచ్చినా నిర్మాత ఇబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్టిస్టు అందరం కూడా మనం ఉన్నాం. మన 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీలు లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. కొత్త మెంబర్లకు కార్డులు ఇవ్వాలంటే చాలా రికమెండేషన్లు ఉండాలి. వాళ్లకు స్కిల్ ఉన్నా గానీ సిఫార్సులు ఉంటేనే కార్డులు వస్తాయి. ఆ వచ్చే కార్డులు కూడా అంత త్వరగా ఏమి రావు. ఈ విషయంలోనే యూనియన్ నాయకుల మీద చాలా మంది చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాతలు కూడా మెయిన్ గా మాట్లాడేది దీని మీదే. నేను ఇచ్చిన నోటీస్ లీగల్లీ 100% వ్యాలిడ్ అండి. అంటే దాన్ని ఎన్ఫోర్స్ చేసి ఎంతవరకు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు అంటే వెళ్ళి నేను ఒక వర్కర్స్ యూనియన్ని బ్యాంక్రప్ట్ చేయడం నా ఇది కాదు. అంటే వాళ్ళకున్న ఇన్సూరెన్స్లు వాటిని చెడగొట్టడం కదా నా ఆబ్జెక్టివ్. బట్ లీగల్గా నేను 100% రైట్ అండి. ప్రతి పర్సన్కి రైట్ టు వర్క్ ఉంటుంది. ఒక వచ్చే వర్కర్ని ఆపడం అన్నది అది కంప్లీట్లీ లీగల్. దాన్ని ఆపడం వల్ల నాకు వచ్చిన ఫైనాన్షియల్ డ్యామేజ్ నేను బ్యాక్ వెళ్ళి క్లెయిమ్ చేయడం అది 100% పాసిబుల్. అది నేను చేయొచ్చా చేయకూడదా, కరెక్టా కాదా, ఆర్ అట్లీస్ట్ నోటీస్ సర్వ్ చేసి వాళ్ళకి తెలపడం ఎలా అన్నదో, లేకుంటే ఫైల్ చేసి ఆపడానికి ట్రై చేయడమో, ఇవన్నీ లీగల్లీ పాసిబుల్ మెథడ్స్. ఎంతవరకు వెళ్తాను
వాళ్ళ అసెట్స్ అన్ని సీజ్ చేస్తానా నాకు వచ్చిన డ్యామేజ్కు అన్నది అది టైం విల్ డిసైడ్, బట్ దట్ ఈస్ నాట్ ద గోల్. ఇక నిర్మాతల వర్షన్ పరిశీలిస్తే మాకు స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి కానీ కార్డు ఉన్న వాళ్ళు కాదు అనేది నిర్మాతలు అడుగుతున్నది. ప్రపంచ సినిమాతో పోటీపడి సినిమాలు తీసేటప్పుడు స్కిల్ లేకుండా మేమేం చేయాలంటున్నారు వాళ్ళు. 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు. ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి. మనం కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి మనకి. ఆల్రెడీ మేము అక్కడ త్రిబుల్ బర్డెన్ పెడతాం, ఇది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకురావాలి. మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు. విశ్వప్రసాద్, ఎస్కేఎన్, బన్నివాస్ లాంటి నిర్మాతలు చాలా మంది ఈ స్కిల్ లేని వర్కర్స్ పై తమ ఒపీనియన్ ఓపెన్ గానే కుండబద్దలు కొట్టారు. ఈ దందా ఆగితే ఇండస్ట్రీకి స్కిల్ ఉన్న వాళ్ళు వస్తారనేది యూనియన్లకు నిర్మాతలు ఇచ్చే సలహా. ఇక్కడ ముఖ్యంగా నిర్మాతలకు ఒకటేనండి, మేము సూటిగా తెలియజేసేది, స్కిల్లు లేదు అనేది చెప్పేది తప్పండి. ఫస్ట్ స్కిల్లు లేదని అంటే ఈరోజు టాలీవుడ్లో తీసిన సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఎక్కడ చిత్త దినోత్సవాలు జరుపుకుంటూనే వారు ఒక్క ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ స్కిల్ లేదు లేకపోతే నేను నా నెంబర్ని పెట్టుకొని పనిచేస్తానంటే మరి ఇన్ని సంవత్సరాలు ఈ నెంబర్లను ఉండి చేసిన వాళ్ళే కదా. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు తలెత్తిన సమస్య ఇంతకాలంగా లోపలే నివురుగప్పిన నిప్పులా ఉన్న అనేక సమస్యల్ని ఇప్పుడు వెలికితీస్తోంది. నిర్మాతలతో కూర్చొని మాట్లాడుకునేది తర్వాత ముందు యూనియన్లోనే చాలా ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. వాళ్ళలో వాళ్ళు కూర్చుంటే తప్ప తీరిపోని సమస్యలు కూడా కనిపిస్తున్నాయట. అందులో ప్రధానమైంది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ. ఎస్, నిర్మాతల బడ్జెట్ అమాంతం పెంచేస్తుంది కూడా ఈ సమస్య అట. మామూలుగా ఇండస్ట్రీలో లోకల్ నాన్ లోకల్ అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్ల మధ్య మాత్రమే ఉంటుందనుకుంటారు. కానీ ఫెడరేషన్ లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. నిర్మాతలతో యూనియన్ల రేషియో గొడవల మూల కారణం కూడా ఇక్కడే ఉంది. పైగా 24 క్రాఫ్ట్స్ లో మెయిన్ విభాగాలైన డాన్సర్లు, ఫైటర్ల యూనియన్లలో ఈ లోకల్ నాన్ లోకల్ సమస్యలు కనిపిస్తున్నాయి. విశ్వప్రసాద్ గారి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం డాన్స్ అసోసియేషన్ తరఫు నుండి. ఎందుకంటే పీపుల్స్ మీడియాలో ఇప్పటివరకు జరిగిన సినిమాలలో 90% మా డాన్సర్లు, మా డాన్స్ మాస్టర్లే పనిచేస్తున్నాం. సో వాళ్ళ వీడియోలు వాళ్ళు చూసుకున్నా, మీకు కావాలంటే వీడియోలు ఇస్తా. ఇప్పటివరకు మన ఇండస్ట్రీలోనే కాక తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం అన్ని ఇండస్ట్రీలో మా డాన్సర్స్ పనిచేస్తున్నారు, మా డాన్స్ మాస్టర్లు పనిచేస్తున్నారు. లాస్ట్ 15 ఇయర్స్లో 10 ఫిలింఫేర్లు మా అసోసియేషన్కి వచ్చాయి, 5 సైమాలు వచ్చాయి, నేషనల్ అవార్డు వచ్చింది. సో ఎక్కడ స్కిల్ కనిపించట్లేదో విశ్వప్రసాద్ గారిని దయచేసి సార్ మీరు మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పదాలని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని చాలా బాధ కలిగిస్తుంది మాకు. ఎందుకంటే మీ వాక్యాలు మీతో కలిసి పనిచేసాం. మీరు డాన్స్ యూనియన్ ఎంట్రీ కార్డ్ 7 లక్షలు, అలాగే ఫైటర్ యూనియన్ ఎంట్రీ కార్డ్ 5 లక్షలు. ఈ కార్డు తీసుకున్న వాళ్లలో కొందరు స్కిల్ లేని వాళ్ళుంటారు. ఉదాహరణకు విదేశాల్లో 100 మందితో ఫైట్ సీక్వెన్స్ తీయాలంటే యూనియన్ లో 50 మంది లోకల్స్ ను అక్కడికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. అలా చేయకపోతే యూనియన్ ఒప్పుకోవట్లేదు. అక్కడే నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది. ఓ ఫైటర్ రోజుకు 8 నుంచి 10,000 తీసుకుంటాడు. పైగా రిస్క్ తో కూడిన జాబ్ కాబట్టి అతడి సెక్యూరిటీ కూడా నిర్మాతదే. అలాగే డాన్సర్ల విషయంలోనూ సేమ్ సిచ్యువేషన్. ఫారెన్ లో సాంగ్ తీయాలంటే నాన్ లోకల్ డాన్సర్లు సగముంటే లోకల్స్ ను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ఎక్కడ షూట్ చేసినా లోకల్స్ ఉండాల్సిందే అనే యూనియన్ రూల్ నిర్మాతలకు గుదిబండలా మారింది. సినిమాకు అతి కీలకమైన ఆర్ట్ డైరెక్షన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. వీళ్ల ఎంట్రీ కార్డ్ ఫీజు 10 లక్షలు. కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ బయట నుంచి వచ్చినా ఓకే అంటున్నారు. కానీ సెట్ బాయ్స్ లోకల్ అయి ఉండాలనేది యూనియన్ నిబంధన. వాళ్ళకేమో స్కిల్ ఉండదు, బయట నుంచి ఎక్కువ ఇచ్చి తెచ్చుకుంటున్నాం అనేది నిర్మాతల బాధ. అవసరం లేకపోయినా కార్డు ఉంది కాబట్టి వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందంటున్నారు నిర్మాతలు. టాలీవుడ్ బంద్ కి సంబంధించిన మొత్తం ఎపిసోడ్ లో అతి కీలకమైన టాపిక్ కార్మికుల వేతనాలు. ఇప్పుడు దేనికోసమైతే ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందో దాని చుట్టూనే అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అసలు వీళ్లకు గతంలో ఎప్పుడు పెంచారు, ఎప్పుడు పెంచాల్సింది, ఎంత పెంచాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు? 30% పెంచితే నిర్మాతకి వర్కౌట్ అవుతుందా లేదా? యూనియన్ సంఘాలు ఎందుకు తగ్గేదిలే అంటున్నాయి? మాకు ప్రాణాలు తెగించి మేము పనిచేస్తున్నాము. కొంతమంది ప్రసన్న కుమార్ గారు మా కౌన్సిల్
సెక్రటరీ గారు మీరు కూడా అర్థం చేసుకోండి. మాకు 1,50,000 రూపాయలు జీతాలు అంటున్నారు. మనకి ఏ విధంగా ఇస్తున్నారు? మాకు నెలలో వారం రోజులు 12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. కనుక దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ప్రొడ్యూసర్ లేకపోతే మేము కార్మికులం లేము. కాకపోతే మీరు ఇలాంటివి మాట్లాడొద్దండి. ఎందుకంటే మాకు నెలలో 10 రోజులు 15 రోజులు 10 రోజులు 15 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. కార్మికుల వేతనాలు 2022లో పెరిగాయి. అప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ లో భాగంగా ఏటా 10% పెంచాలని నిర్ణయించుకున్నారు ఫెడరేషన్ అలాగే నిర్మాతలు. కానీ 3 ఏళ్లుగా పెంపు లేదు. కాబట్టి 3 ఏళ్లకు కలిపి చెరో 10% కింద మొత్తం 30% పెంచాలనేది వీళ్ల వాదన. కానీ 30% పెంచాలంటే మా వల్ల కాదంటున్నారు నిర్మాతలు. మా అసోసియేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే తండ్రి నిర్మాతను అనుసరించి మేము ఉంటాము. నిర్మాతకి ఏ ఇబ్బంది వచ్చినా నిర్మాత ఇబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్టిస్టులు అందరం కూడా మనం ఉన్నాం. మన 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీలు లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. ఇవాళ బీటెక్ చదువుకొని హైయెస్ట్ ఎంటెక్ చదువుకుని ఉద్యోగికి కూడా 30,000, 6,000, 60,000 రేంజ్లో ఉంటే మాకు 1,50,000 రూపాయలు వచ్చినా కూడా మాకు చాలటం లేదండి, మీరు ఇంకో 30% పెంచండి అంటే. నిర్మాణ వ్యయం పెరిగింది, పని దినాలు పెరిగాయి. పైగా మునుపట్ల మాకు డిజిటల్ శాటిలైట్ రైట్స్ రావట్లేదు, అవి కూడా పడిపోయాయి. కాబట్టి 30% పెంచలేము అని ఖరాఖండిగా చెప్తున్నారు నిర్మాతలు. మరోవైపు చిన్న సినిమాల బడ్జెట్ కూడా 15 కోట్లవుతుందనేది నిర్మాతలు చెబుతున్న మాట. లేబర్ యాక్ట్ ప్రకారం ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నామంటున్నారు ప్రొడ్యూసర్స్. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 ఇయర్స్లో 200-300 సినిమాలు చిన్న సినిమాలు మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు. సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్కి. అదైతే నేను 100% చెప్తాను. అంటిల్ అన్లెస్ దట్స్ ఎ ఎక్స్ట్రాడినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు, బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్లోని? ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో, మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే 1.5 lakh 2 lakhs లేకుండా లేదు. ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మామూలు చాలా నార్మల్ హౌస్ అంటే 60,000 70,000 ఉంటుంది హౌస్ ఇక్కడ. మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి 1.25 లేకుండా ఈరోజు లేదు. ఓ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అనుకుంటే అందులో 5 నుంచి 10% వరకు కార్మికుల వేతనానికే పోతోంది. చిన్న సినిమాలకు ఇదే పరిస్థితి. నిజానికి చిన్న సినిమాలకు కార్మిక వేతనాల్లో 25% డిస్కౌంట్ ఇవ్వాలి. కానీ అది కూడా కలిపే ఇస్తామంటున్నారు నిర్మాతలు. మరి యూనియన్లు ఇదెందుకు మాట్లాడట్లేదు అనేది నిర్మాతల వాదన. నిర్మాత బాధను అర్థం చేసుకుని యాక్చువల్గా ఇవాళ 25% తగ్గించి మేము చేయాల్సిందే అని చెప్పి నిర్మాతలందరూ అనటం జరిగింది. అని సరే వాళ్ళ కార్మికులు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుని సరే ఆ తగ్గించమనటం భావ్యం కాదు కాబట్టి ఉండదే ఇస్తూ మన ఇలాగే కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఈ పెంచే వేతనం మాకు వర్తించకూడదు. గత 3 సంవత్సరాల క్రితం ఉన్న వేతనాలలో కూడా చిన్న సినిమాకి 25% రిబేట్ ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్గా అగ్రిమెంట్లో ఉంది. తర్వాత మొన్న 3 సంవత్సరాల క్రితం కూడా పెంచిన వేజ్లో 15% తక్కువకి చిన్న నిర్మాతకి ఇవ్వాల్సిందే అని ఉంది. కానీ అది ప్రాక్టికల్గా అవటం లేదు. దానికి ఏదో ఇటు 5 కమిటీ అటు 5 కమిటీ అది ఇది. ఇక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమా అంటే స్టార్ హీరోలతో చెయ్యని ఏ సినిమా అయినా చిన్న సినిమానే. కార్మికుల వేతనాల విషయంలో మిగిలిన అన్ని ఇండస్ట్రీల కంటే మనం ముందున్నాం, ఎక్కువిస్తున్నాం అనేది నిర్మాతలు చెప్తున్నారు. కానీ యూనియన్లే కార్మికులను తప్పుతో పట్టించి వాళ్ళ కడుపు కొడుతున్నారనేది ఒక వర్గం వాదన.
ఇప్పటికీ కొందరు కార్మికులు పాత వేతనాలకి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ యూనియన్ సభ్యులే అడ్డుకుంటున్నారంటున్నారు. తెలియదంటే తప్పని చెప్పా. అబద్ధాలు చెప్పొద్దని ఆయన ఏమన్నాడు? ఏమి తెలియదు దానికి నిజంగా తెలియదు. కోవిడ్ తర్వాత సినిమా మార్కెట్ పడిపోయింది, కానీ బయట అన్ని రేట్లు పెరిగాయి. అందుకే కార్మికుల వేతనాల కోసం పట్టుబడుతున్నారు. ఈ విషయంలో నిర్మాతలు చూసి చూడనట్టుగా వదిలేయాలి, ఎంతో కొంత పెంచాలి. అలాగే దీనికి యూనియన్ సంఘాలు కూడా కోఆపరేట్ చేయాలి. విన్ విన్ సిచ్యువేషన్ ఉంటేనే ఈ సమస్య నుంచి ఇండస్ట్రీ బయటపడుతుంది, లేదంటే ఇలాగే కంటిన్యూ అవ్వక తప్పదు. మరోవైపు హీరోస్ కూడా ఏడాదికి 2 సినిమాలు చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. సినిమాల సంఖ్య పెరిగితే పని కూడా పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నీ తగ్గుతాయి.